ప్రైజ్ ద లార్డ్. అలసినవాని కూరడించి మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానం. జూలై 13వ తారీఖు. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గం నడవకము. సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం. ఆహాబు యుద్ధభూముల యెహోషాపాతుతో నీవు నీ రాజవస్త్రమును ధరించుము అని సలహా ఇచ్చి తాను మాత్రం మారువేషం ధరించాడు. 2వ దినవృత్తాంతములు 18:29. ఆ విధముగా చేసిన ఎడల తన్ను తాను రక్షించుకునవచ్చుననియో వారి దృష్టిని యెహోషాపాతు వైపు త్రిప్పవచ్చుననియో ఆహాబు తలంచి ఉండును. ఇంకొక వైపు యెహోషాపాతు ఎంత బలహీనుడాయనగా అతడు సామాన్య వివేకమును కూడా కోల్పోయాను. అతని మెదడు కూడా పని చేయట్లే కనిపించుచున్నది. అంత జ్ఞానము గల రాజయుండి ఎందుకు ఆహాబులను రాజవస్త్రం ధరించుకోమని చెప్పి తాను మారువేషంలో వచ్చున్నాడు అని తలంచి ఉండవలసినది. ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయత చూపుదామో అప్పుడు మన మెదడు సరిగా పనిచేయక మనం బుద్ధిహీనముగా ప్రవర్తించచ్చు, మన స్వనాశనకే పరిగెత్తుదాము. ఆహాబు యొక్క శత్రువు ఏ సైనికుల మీద కాదు కానీ ఇశ్రాయేలు రాజుపై మాత్రమే దాడి చేయమని ఆదేశించాను. కాబట్టి ప్రజలు ఇశ్రాయేలు రాజును చంపవలనని ప్రత్యేకంగా అతని కొరకు చూచిండి. ఎప్పుడైతే వారు యెహోషాపాతును రాజవస్త్రంలో చూచిరో వారు తక్కిన ఇశ్రాయేలు సైన్యమును విడిచిపెట్టి యెహోషాపాతును చుట్టుకునేది. నా రాజవస్త్రం చూడగానే నేను యూదా రాజును గుర్తించి వారు నా యొద్దకు రారు అని యెహోషాపాతు తలంచి ఉండవచ్చు. కానీ యుద్ధభూమిలో ఆహాబు యెహోషాపాతును ముందు భాగంలో నుంచుటయే అతనే ఇశ్రాయేలు రాజని శత్రువు మోసపోయాను. ఆ విధముగా యెహోషాపాతు ఏ సమలైనను శత్రువు చేత చంపబడిన పరిస్థితి తీసుకొని రాబడాను. మరణము అను సహజ సిద్ధమైన అంతములోనికి దిగువ మార్గమునకు యెహోషాపాతు ఏ విధంగా తీసుకొని పోబడనో మనం ఇక్కడ చూస్తున్నాము. ఏ క్షణంలోనైనా అతడు చంపబడి ఉండవచ్చును. యుద్ధ రంగంలో తాను విషమ పరిస్థితులు ఉన్నప్పుడు యెహోషాపాతు పశ్చాత్తాపపడగా ప్రభువు అతన్ని రక్షించాను. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. మన ప్రభువు ఎంత దయగలవాడు. యెహోషాపాతు దైవజనుడైనప్పటికీ ఆహాబు యెజబెలు యొక్క ప్రభావంలో పడిపోవుటచే తన జీవితంలో గుడ్డితనమును నష్టమును కొని తెచ్చుకున్నట్టు సంభవించినది. ఎప్పుడైతే యెహోషాపాతు దేవునికి మొరపెట్టానో అప్పుడు ఆయన అతన్ని రక్షించను. కానీ ఇశ్రాయేలు రాజు అనే ఆహాబు చంపబడాను. అతని మారువేషం అతను రక్షింపలేకపోయినది. చాలామంది క్రైస్తవులు దేవుని సేవకులు కూడా యెహోషాపాతు వలె లోక సంబంధమైన స్నేహితులతో సమాజములతో సంబంధములు కలిగి ఉండి తమ జీవితములకు నష్టమును హానిని తెచ్చుకున్నారు. జీవితంలో ఆత్మీయంగా నిజంగా వారు నిరుత్సాహకరమైన పరిస్థితిలోనికి వచ్చి ఉండవచ్చును. పశ్చాత్తాపపడుటకు చివరి నిమిషము వరకు కనిపెట్టదురు. కానీ కొందరు జీవితంలో ఆ చివరి నిమిషము రానే రాదు.